నేను చాలా బిజీ, కుదరదు. ఒకసారి రాహే మళ్ళీ వెళ్ళిపోదు కానీ నేను వస్తే పని అయిపోద్ది. గేదెల్ని ఎవడు కడుగుతాడు? మేము. ప్లీజ్ రా. అన్నీది కదా మమ్మల్ని కూడా కమిట్ చేస్తావు. కడుగుతుండ్రా బాబు. చెప్పండి ఏంటి విషయం? ఇప్పుడు మా కుర్రాళ్ళు అందరం నీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే నువ్వు కుర్రాడేట జోకులేకు, గేదెలు బెదిరిపోతా. ఆడితో నీకేడు గానీ అసలు విషయం ఏంటంటే ఎవరైనా చూస్తారేమోని నాకు చాలా భయంగా ఉంది. ఏం భయం లేదు, మనల్ని ఎవరు గుర్తుపట్టరు కానీ పద. ఇది ఆసామాసిగా తేలే వ్యవహారం కాదు, కూసింత టైం తీసుకుంటది. ఎంతైనా టైం తీసుకో. ప్లాన్ మాత్రం అదిరిపోవాలి. ప్లాన్ అదిరిపోద్ది. నా గేదెల్ని మాత్రం మెరిసిపోయేలా తోండే. ఏంట్రా ఇది పోజు? ప్లాన్ చెప్తాడా, గీతలు కడిగినందుకు ఆఖరిలో థ్యాంక్స్ చెప్తాడా? ఏటా పని మానేసి కబుర్లు ఇవా ఎరసోకాడా తోంతలా ఉండే. విలేజ్ లో బానిసత్వం ఇంకా పోలేదా? ఆ గేదెలు కడిగేతని చూడు, ఆ ఓనర్ ఎలా తిడుతున్నాడు. ఏంటండి బాబు, సుబ్బారాయుడు గారి ఇల్లు ఇదే కదా? అవును. ఏ వాళ్ళ అబ్బాయి కృష్ణ ఇంట్లో ఉన్నాడేమో చూసేస్తావా? ఎవరు? కిట్టయ్య. వాడి టైంలో ఇంట్లో ఎందుకుంటాడు? ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాడు. ఇదిగో భద్రం, నీ గేర్లన్నీ రెడీ. నీ ఐడియా కూడా ఎవరు రెడీ? ఏంటో చెప్పరా. మీరు డైరెక్ట్ గా వెంకటరాయుడు గారి ఇంటికి వెళ్తే ఆడు మమ్మల్ని గుర్తుపెట్టేసి మమ్మల్ని ఎవరు గుర్తుపెట్టకుండా చేస్తాడు. అదే చెప్పేది. అందుకే మీరు మారేసాలు కట్టాలి. పోయినసారి పౌరాణిక వేషాలు కడితే పోలి మరి వరకు తవరేశారు. మరి అదే ఈసారి పౌరాణికం కాదు, శ్వాసలేసాలు కట్టాలి. ఎవర్రాదే? మీరు ఫ్యాన్ అండి, పిజ్ అండి, నేను ఏసీ అండి, నేను టెలిఫోన్ అండి, నేను గ్యాస్ బండ్ అండి. వెంకటరాయుడు గారు ఉన్నారా? లేరు. లేరని తెలిసే వచ్చాంలే. రండిరా. మీరు అందరూ తలోపకి వెళ్ళండి. సీత కనబడితే నాకు చెప్పాలి. ఓకే? ఏసీ రిపేర్ చేయడానికి వచ్చాను. అయ్యగారు రూమ్ ఎక్కడ? ఇది అయ్యగారు రూమ్ కాదండి, అయ్యగారికి ఏసీ పడదు కదండి. ఈ సిన్నమ్మ గారి గదిలో ఎత్తామండి. అదే కావాలి. తమరు వెళ్ళండి. అలాగే అండి. అయ్య బాబోయ్, సీతండే గది ఇదే. ఆహా, సీత స్నానం చేస్తున్నట్టుంది. ఏ టైప్ లో ఎంటర్ అవుతుందో. ఇక్కడి నుంచి ఇక్కడికి టవల కట్టుకుని వస్తుందా, ఇక్కడి నుంచి ఇక్కడికి లంగా కట్టుకుని వస్తుందా? అయ్య బాబోయ్, ఫస్ట్ మీటింగ్ లోనే ఎలా కలిసి వచ్చేసింది ఏంట్రా బాబోయ్. ఈ ఫిజు మొత్తంలో ఐస్ ఇక్కడ గడ్డ కట్టేద్దని మీ సీతమ్మ కొత్త చెప్పాలి. వెళ్ళి పిలుచుకొచ్చి. ఐసు దీనిలో గడ్డ కట్టదు, పైన కడతది. ఇందులో కూరగాయలు ఎట్టుకుంటాం. ఆ విషయం నాకే తెలుసు. సీతమ్మ గారికి చెప్తే సెప్పించి కొట్టుద్ది. ఏం వంట చేస్తున్నారండి? ఎవరు నువ్వు? గ్యాస్ బండి ఉండండి. ఇప్పుడు మీరు వంట చేస్తున్నారు కాబట్టి మీకు చెప్పక్కర్లేదు అనుకోండి. సీతమ్మ గారిని పిలిస్తే ఇది ఎలా వెలిగించాలో చెప్తాను. ఆ బండను వెలిగిస్తే అది పేలు చేస్తావు. వెలిగించాల్సింది బండని కాదు, స్టవ్ ని. మీరు సీత కదూ? నేను సీత ఫ్రెండ్ అనుకున్నాను, మనతో మ్యాచింగ్ కుదరదని. అదే ఏసీ రిపేర్. హలో, ఎవరు కావాలండి? సీతమ్మ గారు అండి. ఒక్క నిమిషం అండి. ఏమండి సీతమ్మ గారు, మీకు ఫోన్ అండి. బెల్లు మోకుండా ఫోన్ ఎట్ అవుతుందిరా? ఎక్సెక్కాలా? టెస్టింగ్. సీతాలు సింగారం, మా లక్ష్మి బంగారం, బంగారం బంగారం. పిలిచారండి? నన్ను పిలిచాడు. బంగారాన్ని పిలిచారు కదండి. సీతమ్మ పిలిస్తే ఈ నల్ల బంగారం వచ్చిందటి. మంచిది. నాకు దీంట్లో చిన్న డౌట్లు ఉన్నాయి. మీ మనవరాలు సీత ఎంబీఏ చదివింది కదా, పిలిపిస్తే డౌట్లు క్లియర్ చేసుకుంటా. ఆహా, ఇంటిని ఇంత శుభ్రంగా ఉంచుతుందంటే ఖచ్చితంగా ఇంటి యజమానురాలు సీత ఉంటుంది. ఈ ఇంటి అల్లుండి. ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పాలి. రిపేర్ కి వచ్చాం. ఇంట్లో రిపేర్ చేయాల్సిందే లేదు. రిపేర్ రాకూడదనే కంపెనీ నుంచి సర్వీసింగ్ పంపించారు. సీత. అయ్య బాబాయ్, నన్ను సీత అంటారేటండి? ఇప్పటిదాకా సీతమ్మ కొడుతూ మాట్లాడి. అయ్య బాబోయ్, ఇప్పటి వరకు నేను మాట్లాడి సీతనా?